జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో బ్యాంక్ దోచుకోవడానికి వస్తున్నాడు చంటి. భూమికి జానడు పూల్లో కబీరుడు చూపులకు మామూలుడు ఏమునగాడు చాలా సరుకున్నోడు. ఏమిటా బ్యాంక్ అంతా ఖాళీగా ఉంది? ఎవరురా నువ్వు? కళ్ళు పెట్టుకుని మూతికి ఉడుగట్టుకున్నావే, ఎవరా నువ్వు? ఏనురా సర్దార్ పాపారాయుండి. ఏ పాపారని తేలిరా? ఆ రంగి లెక్క మూతికి గుడ్డ కట్టుకుని గండులో కూర్చోవా? మూతికి గుడ్డది నువ్వు తీసే తట్టుకోలేవు బే. చీరా చూసావా, తట్టుకోలేవని చెప్పానుగా. సరే, నేను అర్జెంట్ గా బ్యాంకు దొంగతనం చేయాలి. పద, ఏది చూపెట్టు. ఏమిరా నువ్వు బ్యాగులు దోసి మొత్తం అన్ని బ్యాగులు దోసేది నువ్వేనా? మరి నేనే. నా జబర్దస్త్ బ్యాగులు తట్టిగా చుట్లు ఉంటాయిరా, మొత్తం దోసేసాయి. ఏమిటి ఇంత కోఆపరేటివ్ గా ఉంటావు? నువ్వు సెక్యూరిటీ గార్డు అడుగుతుంది వాడివా? సెక్యూరిటీ గార్డ్ని గాని దుడ్లు తక్కువ ఇస్తాడారు, గబ్బున వెళ్ళారు. బ్యాంకు మొత్తం దోచుకోవో, నువ్వు చిత్తు సిగ్గు పడవాకు. మరి అయితే మరి తాళాలు తీ. తాళాలు నాకనే ఉంటాయి, మా మేడమ్మా మా సులేఖ దగ్గర ఉంటాయి. పూలేఖను పిలువురా, తొందరగా బ్యాంకు దోచుకోవాలి. భూలేఖ పిలిస్తే రాదు. భూలేఖ రావాలంటే నువ్వు గట్టిగా విజిలేయాలి. విజులంటే మరి విజులు కష్టం రా, మాకు విజులు రాదుగా. విజిల్ ఎత్తలే వస్తుంది, లేకపోతే రాదు, గబ్బు ఉండాలి. మరైతే మాకు తొడగొట్టడం వచ్చు, కొట్టాలా? తొడగొట్టావా? నువ్వు ఏమన్నా కొట్టుకో, అమ్మాయి రావాలి, పరిగెత్తుకుంటూ వచ్చేయాలి, నువ్వు కొట్టు. నేను కొడితే స్నానం చేస్తున్న అబ్బాయి కూడా బట్టలు వేసుకొని రావాలి. చెదిరిపోతుంది. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. మీ దగ్గర ఏమో తాళాలు ఉన్నాయట్టుగా, ఒకసారి బ్యాంకు తాళాలు కాదు, బ్యాంకు తాళాలు దోచుకెళ్తాం రా బావా. ఏమిటది? దోసుకోబోతున్నాడు వీడు. పేరు మూసిన పెద్ద దొంగ, ఈయన్ని పట్టించి గవర్నమెంట్ లక్షలు దండిస్తాడట. దుడ్లు జరిగి తెచ్చుకోదలే, అన్ని లైన్లో పెట్టు. బాగా మూడులో పెట్టాలి. నేను పోలీసులు తీసుకొస్తా. నువ్వు వెళ్ళి బావా, ఆ సంగతి నేను చూసుకున్నాను కదా. బావా, ఇదిగో బావా, ఇది మా పొట్టి బావ ఏను బావది. ఇదిగో బావా. ఏమిటి యూట్యూబ్ అని వస్తుంది? ఏమిటి మా బావ స్కిట్లన్నీ యూట్యూబ్ నుంచి లాక్కొచ్చేస్తాడంట. ఆ యూట్యూబ్ వాళ్ళు చూసి తట్టుకోలేక చిరాకు వచ్చేసి మా వేణుబాబు పొట్టి బావ మీద కేసు వేశారు. కేసు వేయగా నేను సంపాదించుకున్న ఆస్తులన్నీ సీల్ చేసి తీసుకెళ్లిపోవడం. పుట్టు బాక్సులు యూట్యూబ్ మాత్రమే మిగిలింది బావా. వాడి దగ్గర వీడి దగ్గర కొడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. పెట్టేయి, లోపల పెట్టేయి, బాగా ఇది తీద్దునా బావా? అది ఏంటది? ఇది మా బండ బావ, రఘు బావది. ఒకసారి అకౌంట్ది మీరే చూడండి బావా. ఏమిటిది? అది ఖాళీ పేపర్లు. ఏమిటిది? అయ్యో, రాఖీ సినిమా కూడా ఉంది బావ ఇందులో. రాఖీ. ఇదిగో బావా. ఏమిటిది? ఇదిగో బావా. ఏమిటి అది? ఇవన్నీ మెసేజ్ ఓరియంటెడ్ సిడీలో ఉన్నాయి. తనకి అకౌంట్ లో కూడా ఆయన ఆల్రెడీ మెసేజ్ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మెసేజ్ ఇస్తాడు బావా. ఇదేమిటి ఇక్కడ ఏదో రాసింది? ఇది చంద్రబాబు ఆఖరి బావా. చూడండి. ఏమిటి అది? ఇలాంటి బుద్ధుకో బయట లేవు. చూడండి బాబు, ఏం కాదు. ఈ లాకర్లు ఏమిటి? లాకర్ ఏమిటి? జాకెట్ ఏమిటి? లోపల పెట్టు. మరి ఇది చూడండి బావా. ఏమిటిది? చట్ట. అవును బావా. ఏమిటి జుట్టు? ఏమిటి? ఆయన లాకర్లో నీయే ఉన్నాయి బావా. షేవింగ్ పేరు, గడ్డాలు, విషయాలు ఏమిటా? నా కొడుకు సిగ్గుసరా లేవాడికి ఇవన్నీ రాసుకుంటాడా వాడు? రోజా గారు నాకు కలిపి జాయింట్ అకౌంట్ ఇది. అవును బా. ఏ భలే ఉంది కదా. ఏమిటిది? 10 మార్కులు ఏమిటి? వెనకది లేదు, బావ పేరు ఉంది. ఓ ధనరాజు, ఇది ఫిక్స్డ్ అకౌంట్. ఇది 10 ఉంది. వేడు ఇది ఫిక్స్డ్ అకౌంట్. అవును బాబు. ఇదేమిటి 8 ఉన్నాయి? చట్ట వీడికి ఫిక్స్డ్ అకౌంటేనా? ఏమిట్రా, ఎంత కష్టపడినా ఒక్కడు కూడా రూపాయి సంపాదించుకున్నా, 300 కూడా సంపాదించుకోలేదు. చిట్టి ఇలాంటి అకౌంట్లో దోచుకునే అలవాటు మా ఇష్టం పెట్టలేదు. సరే, నేను మరి నేను బయలుదేరుతాను. నేను వేరే బ్యాంకుకి వెళ్ళాలి. బాగుండు. ఏమిటి ఊరు టచ్ చేసినప్పుడు జబర్దస్త్ బ్యాంకులే కొట్టేస్తారా? అగ్ని అగ్ని. వీడెప్పుడు పిలిచారు? రిలాక్స్. బ్యాంకులో అకౌంట్ లేదు. వెళ్తున్నా. బాయ్ బాయ్.
ఏయ్, ఎక్కడికి వెళ్తావు? ఈ అగ్ని నుంచి తప్పించుకోలేవు, రారా. అగ్ని ఈ అన్ని బ్యాంకులు కొట్టేసి మా కామెడీ బ్యాంకులు కొట్టేదవచ్చురా. నన్ను లబ్బేస్తావు ఒక్కసారి పేల్చారంటే వాడు పిలిచింది నువ్వే కదూ. చచ్చిపోవారు మనం ఒక సాంగ్ వేసుకోవాలి రా బాబా. मैं लड़ी लड़ी हौरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी. రోజా గారు, చంటి నీ మనసులో ఉన్న కోపం మొత్తం బయట పెట్టేస్తావా? నేనేం పెట్టానండి, నేనేం పెట్టాను. అక్కడ చూస్తే ఏంటి, ధనరాజ్ కి వేణుకు ఫిక్స్డ్ డిపాజిట్ 10 పాయింట్స్. నువ్వు ఈగో మళ్ళీ తీయలేదు, మళ్ళీ వేసుకున్నావు. అండ్ ఈయన సూపర్, జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్ అసలు, కానీ బీపులు ఎక్కువైపోయినాయి. సూపర్ సూపర్, చాలా బాగుంది. ముగ్గురు 3 స్టైల్స్. నరేష్ గారు, బాగుంది, చాలా బాగుంది స్కిట్. అండ్ అగ్ని మీరు కూడా మళ్ళీ అంటే 2 వాయిస్ మార్చే చేశారు, సో 2 మంచి వేరియేషన్స్ ఉన్నాయి. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉందండి, పాపం ఆవిడ ఎంత కంజూస్ అంటే హలో చెప్తే 10 రూపాయలు అడుగుతుంది, హాయ్ చెప్తే 5 రూపాయలు అడుగుతుంది. మరి ఆ అమ్మాయికి పెళ్ళి అయింది. నేను భయపడ్డా, ఓరి నీ అమ్మ ఇంత కంజూస్ ఉంది పాపం, దీనికి పెళ్ళి అయిపోతుంది, ఏం జరుగుతుందని. వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతిదానికి ఏమండి అని పిలవాలంటే 10 రూపాయలు, రండి అని అంటే 5 రూపాయలు, ఇలా మొదలెట్టింది. పాపం మరి పెళ్ళి అయిన తర్వాత పాపం వాళ్ళ ఆయన ఒక ముద్దు పెట్టాడు, 100 అడిగింది. నిజం. మళ్ళీ 2సారి ముద్దు పెట్టాడు, మళ్ళీ 100 అడిగింది. అలా ఎప్పుడు ముద్దులు పెడుతున్నాడు, 100 ఇస్తున్నాడు. పాపం ఓ రోజు ఆయనకి పెట్రోల్ అయిపోతే, భయ్యా నాకు పెట్రోల్ అయిపోయింది, నీ బండి ఇస్తామంటే, సమస్య లేదు భయ్యా, నేను జబర్దస్త్ షూటింగ్కి వెళ్ళాలి, బండి పన్నాను. అయితే సర్లే, అయితే మా ఆవిడ దగ్గరికి వెళ్ళేస్తాను. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమో ఒక 500 అప్పి, నాకు అర్జెంటుగా నేను పెట్రోల్ పోసుకుని ఆఫీస్కి వెళ్ళాలి అంటే తక్కువ 500 నోటు తీసి ఇచ్చింది. ఏమైనా నీకు ముద్దు పెట్టినప్పుడు 100 ఇస్తున్నాను, నీ కలెక్షన్ ప్రకారం 100 నోట్లు ఉండాలి, 500 నోటు ఎక్కడ ఇచ్చిందంటే, మీలాగే ఊరంతా ఉంటే బాగానే ఉండేదన్న. ఒకతను ఫోన్ చేస్తున్నాడు తాగేసి. హలో, పోలీస్ స్టేషన్ మాట్లాడేది? రే, పోలీస్ స్టేషన్ మాట్లాడదురా, నేను సిఐని మాట్లాడుతున్నా. ఇక్కడ ఒక ఇల్లు కాలిపోతుంది సార్, మీరు త్వరగా రావాలి. అరే, ఇల్లు కాలిపోతే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయాలి, పోలీస్ స్టేషన్ కి కాదు. ఆ విషయం నాకు తెలుసురా, నీ ఇల్లేరా ఇక్కడ కాలిపోయేది, డింగ్డా, ఇక్కడికి రా ఫస్ట్. ఒక భార్య భర్తలకి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టట్లేదు. పాపం పిల్లల కోసం ఎన్నో పూజలు చేశారు, నవ్వులు వచ్చారు. 10-15 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు పుట్టాడండి. ఫ్యామిలీ మొత్తం ఫుల్ హ్యాపీ, ఫుల్ సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఆ పిల్లోడు పెరిగి పెద్దగా అవుతున్నాడు. పెద్దగా వాడు మాటలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మాటలు వచ్చాయి, కాతో ప్రాబ్లం అయిందనమాట. వాడు నోట్లోంచి ఎవరి పేరు చెప్తే వాళ్ళు చచ్చిపోతున్నారు. ఎక్కడికి వాళ్ళ బాబోయ్ అని చూస్తున్నారు, టెన్షన్ వాళ్ళకి. ఫస్ట్ వాడు ముద్దుగా తాత అన్నాడు, తాత చచ్చిపోయాడు. ఫ్యామిలీ మొత్తం టెన్షన్, నెక్స్ట్ ఎవడి పేరు చెప్తాడు వీడు అని. మళ్ళీ వాడు మెల్లిగా మాటలు నేర్చుకుంటూ అత్త అంది, అత్త చచ్చిపోయాడు. అందరు టెన్షన్, ఎవడి పేరు చెప్తాడు? పి 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 పిన్ని, ముందే చెప్పేశాడు. పి 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 పిన్ని అన్నాడు, పిన్ని చచ్చిపోయింది. టెన్షన్కి ఎక్కువైపోయింది వీళ్ళకి. ఎవరి పేరు చెప్తాడు, ఎవడి పేరు చెప్తాడు, ఫ్యామిలీ మొత్తం టెన్షన్లో ఉన్నారు. లాస్ట్లో వాడు నా 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 నాన్న అన్నాడు, నాన్న చచ్చిపోలేదు, పక్కింటోడు చచ్చిపోయాడు. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ Zabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love you! Oh my God! Extra Zabardast!